దేవునితో సహవాసము చేయుట. దేవునితో సహవాసం చేసినప్పుడు మన యొక్క ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుందంట. హల్లెలూయా. దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు ఆయన యొక్క స్వభావంలోకి మనం మార్చబడతామంట. ఆయన స్వరూపంలోకి మనము రూపాంతరం చెందుతామంట. హల్లెలూయా. అయితే మనకు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఎటువంటి సమస్యనా కానీ దాన్ని సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు దానికి సమాధానం దొరుకుతుంది, సొల్యూషన్ అనేది దొరుకుతుంది. హల్లెలూయా. చాలా మంది ఏంటంటే ఏదైనా సమస్య ఏదైనా బాధ వచ్చినప్పుడు అక్కడికి ఇక్కడికి ఏంటి అక్కడికి ఇక్కడికి అని చెప్పేసి మనం చాలా తప్పుడు మార్గాలలో వెళ్తా ఉంటాం. కానీ ఎప్పుడైతే ప్రభువా ఈ సమస్యకు నాకు సృష్టికర్తవు నీవే నాకు సమాధానం చెప్పు అని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి దేవునితో సహవాసం చేస్తామో అప్పుడు తప్పకుండా మరి మనము దానికి సమాధానాన్ని, ఆ సమస్యకు పరిష్కారాన్ని మనం పొందుకుంటామంట. దీంట్లోనే ఇంకొంచెం లోతుగా వెళ్ళి చూస్తే సహజీవనం, దేవునితో సహజీవనం చేయడం అనమాట. దేవునితో సహజీవనం కలిగి ఉండడం అనమాట. అంటే సహజీవనం అంటే ఏంటంటే మరి ప్రతి ఒక్క సమయంలో ఉదయం లేచినప్పటి నుంచి ఆయన తలంపులతో నిండి ఉండాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన వాగ్దానాన్ని ధ్యానించాలి. లేచి లేవగానే థ్యాంక్ యూ లార్డ్, యేసయ్యా వందనాలు ప్రభా, ఈ రోజును బట్టి నీకు వందనాలు, ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, మరి ఈ రోజు నీ సజీవుడిగా నన్ను నిలిపావు దేవా, నీకు వందనాలు తండ్రి. ఆ రీతిగా మరి దినచర్యలో మరి లేచి మనము మన పనులు చేసుకుని ఉంటాం, అప్పుడు కూడా దేవుని ధ్యానిస్తూ వందనాలు దేవా థ్యాంక్ యూ లార్డ్ అనుకుంటూ ఆ విధంగా దేవునిలో అనుక్షణం కూడా ధ్యానిస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంటికి రాగానే ఆరాధిస్తూ మనసులో ఆయన స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎప్పుడైతే ఉంటామో దాన్నే సహజీవనం అంటాం అనమాట. హల్లెలూయా. మరి సహజీవనం అనేది మనం చేసినప్పుడు ప్రతి ఒక్క సమస్యకు మనము పరిష్కారం అనేది తప్పకుండా పొందుకుంటామంట. హల్లెలూయా. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే ఉన్నది. మానవాళి కొరకు ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క క్షణం కూడా ప్రతి నిమిషం కూడా దేవునితో సహజీవనం చేయాలి. హల్లెలూయా. సహవాసం ఎప్పుడు చేస్తాము? ప్రార్థన చేస్తాము, వాక్యం ధ్యానిస్తూ ఉంటాము, చదువుతాము. కానీ సహజీవనం ఎప్పుడు చేస్తాము? నిరంతరము సహజీవనం చేస్తాం. నిరంతరం అంటే అనుక్షణము ప్రభు ధ్యానం, ప్రభు తలంపులతో నన్ను సజీవుడిగా నిలబెట్టావు. ఇది లేక ఎంతో మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, కానీ నువ్వు మాత్రం నన్ను ఈరోజు ఇలా నిలబెట్టావు, థ్యాంక్ యూ లార్డ్ అనుకుంటా కృతజ్ఞతలు చెల్లిస్తూ మన విన్నపాలు ఆయనకు తెలియజేసుకుంటూ దేవుని స్తుతిస్తూ మనసులో ఆరాధన చేస్తూ దాన్ని సహజీవనం అంటాం అనమాట. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరము నేను అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఆ వరం పొందుకోవడానికి నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసించాలని కోరుకుంటున్నాను, కోరుచున్నాను. ప్రభువా దేవా యెహోవా నాకు ఈ వరాన్ని ఇస్తావా? ఏం వరము అంటే నీతో గడపాలని నాకు చాలా ఆశ ఉంది. నీ మందిరంలో నా జీవిత కాలం అంతా కూడా నీ మందిరంలో గడపాలని నాకు చాలా ఆశ ఉంది. నీతో సహవాసం చేయాలని నా ప్రాణము తృష్ణగొని ఉంది. నాకు ఈ వరం ఇస్తావా అంటున్నాడు దావీదు. దావీదు ఏమనుకుంటున్నాడంటే దేవునితో సమయం గడపడము, దేవునితో సహవాసం చేయడము ఒక వరముగా భావిస్తున్నాడు దావీదు. ఇక్కడ సొలొమోను ఏం వరం కోరుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము, ఈ ప్రజలందరినీ పరిపాలించుటకు నాకు వివేచన ఇవ్వు అంటాడు. అయితే చూద్దాము. అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చూడండి, ఇక్కడ సొలొమోను తండ్రి అయిన దావీదు హృదయం లాగా మరి అతని హృదయము యథార్థత లేదంట. నేను అనుకున్నా, అక్కడ చూసి అక్కడ ఆగి నేను అనుకున్నా, సొలొమోన్ని ఇట్లా అంటున్నావేంటి, నా దగ్గర యథార్థంగా లేదు నీ హృదయం అని అంటున్నావే. దావీదు ఏ విధంగా యథార్థంగా ఉన్నాడు హృదయంలో? మరి పాపం చేశాడు కదా దావీదు కూడా. మరి దావీదు కూడా బెత్షెబా స్త్రీతో పాపం చేసి అతని భర్తను చంపేస్తాడంట. మరి ఈ లెక్కను చూస్తే ఇక్కడ వాక్యం ఏమనుంది? అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్లే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. అంటే దావీదు యథార్థంగా ఉన్నాడు, నీ హృదయం యథార్థంగా లేదు నీ తండ్రిలాగా అంటున్నాడు వాక్యంలో. ఇద్దరు తప్పారు, కానీ దావీదేమో ఆఖరికి దావీదు నువ్వు నా హృదయానుసారుడవు, అసలు నా హృదయాన్ని గెలుచుకున్నవాడవు నువ్వు అంటున్నాడు దేవుడు ఆఖరికి వచ్చాక. కానీ సొలొమోను గురించి మాత్రం ఏమంటున్నాడంటే నువ్వు యథార్థత లేదు నీకు అసలు. ఎందుకు అంటే దావీదేమో ప్రభువాని సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఏది ఏమైనా కానీ నీ మందిరంలో నేను నివసింపగోరుచున్నాను, నాకు ఆ వరమును దయచేయి దేవా అని దావీదు భక్తుడు ప్రార్థన చేసి అడుగుతున్నాడు. కానీ సొలొమోను ఇక్కడ కేవలం వివేచన మాత్రమే నాకు దయచేయి అని చెప్పేసి, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు వివేచన మాత్రం దయచేయి అని చెప్పేసి వరాన్ని కోరుకుంటున్నాడు సొలొమోను భక్తుడు. ఇక్కడ దావీదు భక్తుడు మరి నేను భక్తిహీనుల గుడారాలలో నివసించుట కంటే నీ మందిర ద్వారములో ఉండటం నాకు చాలా ఇష్టమైంది అంటాడు. నీ మందిర ద్వారాలలో నేను ఉంటే చాలంటాడు దావీదు.
అంటే దేవుడు ఇక్కడ చూస్తుంది ఏంటంటే, నువ్వు నాతోని ఎంత సమయం గడుపుతున్నావు, నాతో ఎంత సహవాసం చేయాలని కోరుకుంటున్నావు అనేది దేవుడు ఇక్కడ చూస్తున్నాడు అనమాట. అంటే డబ్బులు, ఆశీర్వాదము అన్నీ మనకు కావాలి, కరెక్టే, కానీ నీతో సహవాసము చేసేటువంటి ఆ వరము నాకు దయచేయి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితి అయినా కానీ, ఎంత తప్పు చేయని, ఎంత బలహీనత అయినా కానీ, ఎంత తప్పుడు మార్గాలలో నువ్వు వెళ్ళని, దేవుడు మరలా నువ్వు నా హృదయానుసారుడు అంటాడు. ఎందుకు అంటే దేవునితో గడపడానికి కోరుకున్నావు, ఇష్టపడ్డావు. హల్లెలూయా. చూడు, దేవుడు దావీదు భక్తుడు ఆజ్ఞలు గైకొనలేదు. ఎక్కడ గైకొన్నాడా దావీదు భక్తుడు? గైకొనలేదు. తప్పు చేశాడు, పాపం చేశాడు. సొలొమోను కూడా అదే చేస్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దావీదు నువ్వు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఎందుకు అంటే దావీదుకు ఆయన మందిరములలో ఆయనతో గడపడము చాలా ఇష్టమై ఉన్నదన్నమాట. కాబట్టి నువ్వు ఈరోజు మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ, దేవా నేను నీ సన్నిధిలో గడపాలి, నీతో సహవాసం చేయాలి, నీతో సహజీవనం చేయాలి. తప్పు చేసి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు, తెలియక అజ్ఞానంలో వెళ్ళిపోయి తప్పు మార్గంలో వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఈ రోజు నువ్వు కోరుకోవాల్సింది ఒకటి ఏంటిదంటే, ప్రభువా నీతో నేను జీవించాలి, నీతో నేను సహజీవనం చేయాలి. ఆ సామర్థ్యాన్ని, ఆ కృపను నాకు దయచేయి దేవా. ఇంకా ఎంత శత్రువైనా రాని, ఎంత సమస్యనా రాని, నేను ఏం మాత్రం కూడా కదల్చలేదు. హల్లెలూయా. ఇది నిజం. ఎందుకంటే దేవునితో సహవాసం చేస్తున్నావంటే దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నింపబడతావు. దేవుని యొక్క మహిమ నీ పైన దిగి వస్తుంది. దేవుని యొక్క సన్నిధి నీ పైన కమ్ముకుంటది. దేవుని యొక్క కాపుదల నీ చుట్టూ ఉంటదంట. అయినా కానీ తప్పు చేసావా, అయినా కానీ తప్పుడు మార్గంలో వెళ్తావా, పర్వాలేదు, మరలా దేవుడు నిన్ను రూపాంతరపరుస్తాడు. మరలా దేవుడు నీకు నూతన స్వభావం ఇస్తాడు. ఎందుకు అంటే నువ్వు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టట్లేదు. ఉదాహరణ మనం చూస్తే, పిల్లలు మరి తండ్రి దగ్గర ఉన్నారనుకోండి, ఆ పిల్లల్ని ఎవరు కూడా ఒక మాట అనలేరు. వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా కానీ పిల్లలు తండ్రి సమర్థిస్తాడు, తండ్రి గద్దిస్తాడు, తండ్రి సరిచేస్తాడు, మరలా సరైన మార్గాల్లో నడిపిస్తాడు తండ్రి. అదే గనక తండ్రి లేడనుకోండి వాళ్ళకి, ఆ పిల్లలకి, లేకపోతే ఆ పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్ళలేదనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏది పడితే ఆ మాటలు మాట్లాడతారు. అవునా కదండి? ఇంకా వారికి ఇంకా నిందలు, అవమానాలు, బాధలు, శ్రమలు తట్టుకోలేనటువంటి పరిస్థితులలో వాళ్ళు వెళ్తారు అనమాట. అలాగే దేవుడు కోరుకుంటుందంటే, మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నా పిల్లలు, నా సృష్టి నా దగ్గరికి వచ్చి నాతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. మరి మనకి ఇలాంటి జీవితాన్ని ఇచ్చి మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడంటే అది కేవలం ఆయన కృపనే. హల్లెలూయా. మరి ఆయన కృపని మనం ఇంత పొందుకుంటూ మనం మాత్రము ఆయన దగ్గర మాత్రం కాకుండా వేరే వాటన్నిటి వైపు పరిగెడుతున్నాము, వేరే వాటన్నిటితో మనము సహవాసం చేస్తున్నాం. ఈరోజు మనకు గమనించాల్సింది ఇదే. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా కానీ, ఇదిగో ఈ సమస్య వచ్చిందా, ఈ బాధ వచ్చిందా, ఈ వేదన వచ్చిందా, దేవా ఇంకా నీవు తప్ప నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు ప్రభువా? నీతో సహవాసం చేస్తేనే నాకు సమాధానం దొరుకుతుంది, నీతో సహవాసం చేస్తేనే నాకు శాంతి, నెమ్మది నాకు లభిస్తుంది దేవా అని ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునితో సహవాసం చేయాలంట. హల్లెలూయా. మార్తా, మరియా అనే ఇద్దరు స్త్రీలు ఉన్నారు. 10వ అధ్యాయం చూద్దాము. 10వ అధ్యాయం 38వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ దేవునితో సహవాసం చేయడంలో గురించి దేవుడు ఏం చెప్తున్నాడో, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారో ఒకసారి విందాం, చూద్దాం మనము. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చూస్తే, అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎవరు వింటున్నారు యేసు ప్రభువారి బోధను? ఎవరు వింటున్నారంటే మార్తా యొక్క సహోదరి అయినటువంటి మరియా. ఇంట్లో చేర్చుకుంది మార్తా, కానీ మరియా ఏం చేస్తుందంటే యేసు ప్రభువారు బోధిస్తున్నారంట, ఆ బోధన వినుకుంటా కూర్చుందంట దేవుని దగ్గర. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, మార్తా ఏంటి నువ్వు అనేకమైన పనులన్నీ పెట్టుకొని లైన్గా అనవసరంగా నువ్వు చింతపడుతున్నావు, అనవసరంగా తొందరపడుతున్నావు, నువ్వు అసలు అన్నిటి గురించి విచారిస్తున్నావు ఊరికే. అరే ఇది అవ్వలేదు పని, అది అవ్వలేదు పని అనిపించి విచారపడుతున్నావు. కానీ అదంతా వ్యర్థము, అదంతా నేను కోరుకోవట్లేదు. నేను కోరుకుంటుంది ఏంటంటే అవసరమైనది ఒకటి కోరుకుంటున్నాను. అది ఏంటంటే నువ్వు నా దగ్గర సమయం గడుపుతున్నావా లేదా, నాతో సహవాసం చేస్తున్నావా లేదా అనేది ఒక్కటే అవసరమైందంట. హల్లెలూయా. మార్తా అవసరమైనది ఇది ఒక్కటే. మనిషికి, సమస్త మానవాళికి అవసరమైనది ఇది ఒక్కటే. హల్లెలూయా. అప్పుడు ఏమైందంటే దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో, దేవునితో మనం ఎప్పుడైతే మరి ఆయన బోధన వింటూ ఆయన సన్నిధిలో గడుపుతామో, ఆయనకు మనకు కావాల్సిన సమస్తాన్ని మనల్ని వెంబడించే విధంగా ఆయన చేస్తారంట. హల్లెలూయా. ఆఖరిగా మరొక వాక్యం చూద్దాము. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. మరలా దావీదు భక్తుడు మంచి చక్కటి బలమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. 63వ అధ్యాయము 2వ వచనంలో, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద
ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది. వావ్, హల్లెలూయా. చూసారా? అందుకేనండి దావీదు నిజంగా దేవుని హృదయానుసారుడు ఎందుకు అయ్యాడు. ఏమంటాడంటే ఇక్కడ చూడండి, ఆయనకు కావాల్సినవి చాలా ఉన్నాయి, అవసరమైనవి చాలా ఉన్నాయి. కానీ దావీదు భక్తుడు కోరుకుంటుంది ఏంటంటే, నా స్థితి ఈ రోజు ఏమైనా కానీ, నా పరిస్థితి ఈ రోజు ఏదేమైనా కానీ, అయ్యా నేను కోరుకుంటుంది ఒకటి. ఏంటి అంటే, ఇదిగో నీ బలమును నీ ప్రభావమును చూడాలని నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్నా మరి దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని దాహముతో ఉందంట. దావీదు యొక్క ప్రాణము దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో సమయం గడపడానికి. ఏమంటాడంట, నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషించిపోతుందంట. అంటే దావీదు ఏమంటే, ఐఎమ్ డైయింగ్ లార్డ్, ఐఎమ్ డైయింగ్ టు స్పెండ్ టైమ్ విత్ యూ, ఐఎమ్ డైయింగ్ టు సీ యువర్ ఫేస్. అంటే నిన్ను చూడాలని, నీతో సహవాసం చేయాలని నిన్ను కృషించిపోతున్నాను నా శరీరము. మరి ఈరోజు మనము ఎంతవరకు మనము దేవునితో సహవాసం చేస్తున్నాం? ఎంతవరకు మనం దేవునితో గడుపుతున్నాం? మరి ఏ లెవెల్ వరకు మనం దేవుని చూడాలని కోరుకుంటున్నాం? ఎంత తృష్ణ కలిగి ఉంటున్నాం మనం దేవునితో గడపడానికి? చూడండి, ఎప్పుడైతే మనము ఈ విధంగా దేవునితో ఆశ కలిగి, ప్రభువా నీతో గడపడానికి నేను ఆశపడుతున్నాను అనేటువంటి ఆ హృదయము మనం ఎప్పుడైతే వస్తుందో, దేవుడు ఆఖరికి నీ స్థితి ఏమైనా, తప్పుడు త్రోవలో వెళ్ళినా, తప్పుడు మార్గాలలో వెళ్ళినా, ఆఖరికి నీవు దేవుని యొక్క హృదయానుసారుడిగా మార్చబడతావు. హల్లెలూయా. దేవునితో సహవాసం కాకుండా మరి దేని వెంట వెళ్ళినా, దేనితో సహవాసం చేసినా కానీ ఆఖరికి అది మనల్ని మోసం చేసి తప్పుడు మార్గాలను నడిపించి దేవునికి వేరు చేసేవి ఇవన్నీ. కానీ ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేసే అలవాటు నీకుందా? నిన్ను ఎవ్వరు ఆపలేరు. ఇంకా అనొచ్చు ప్రజలు చూసి, నీ పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని వెక్కిరించచ్చు. జనాలు చూసి కొందరు నింద వేయొచ్చు, మీ పైన నిందించచ్చు, నీ పరిస్థితి ఎలా ఉందో ఫస్ట్ అనొచ్చు. కానీ ఆఖరికి దావీదుకి దేవుడు ఏం బిరుదిచ్చాడు? ఏమంటున్నాడు దావీదుతో? దావీదు, నువ్వు నా హృదయానుసారుడవు, నువ్వు నా ఆజ్ఞలను గైకొన్నవాడవు, యథార్థ హృదయంతో నడుచుకున్నవాడవు నీవు దావీదు. అదేంటి ప్రభా, తప్పు చేశాను కదా, పాపం చేశాను కదా, చంపాను కదా, నరహత్య చేశాను, వ్యభిచారం చేశాను, అయినా కానీ నువ్వు నా హృదయానుసారుడివే, అయినా కానీ నువ్వు యథార్థ హృదయం కలిగిన వాడివే, అయినా కానీ నువ్వు నా ఆజ్ఞలు గైకున్న వాడివే. ఎందుకు, ఎలా, ఏంటి అంటే, నీవు నా సన్నిధిలో గడుపుటకు తృష్ణగొని ఉన్నావు. చూసావా? నా మందిరంలో నివసించడానికి నువ్వు ఎంత ఆశపడ్డావు? అసలు నాకు కావాల్సింది అది. యేసుప్రభు వారు కూడా అదే అంటున్నారు, మార్తా నువ్వు అనేకమైన వాడి చేత విచారం కలిగి తొందరపడుచున్నావు. మరియా ఎన్నుకున్నది శ్రేష్టమైనది ఎన్నుకున్నది. మరియా ఏమెన్నుకున్నది? మరియా నాతో సహవాసం చేయడం ఎన్నుకుంది కనుక నా బోధ వింటూ చక్కగా నా దగ్గర ఉంది. అవసరమైనది ఇది ఒక్కటే నీకు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీకు అవసరమైనది ఒకటే ఒకటి. అదేంటంటే దేవునితో సహవాసం చేయడం. హల్లెలూయా. ప్రస్తుతం ఎలానే ఉండని, గతం ఎలానే ఉండని, కానీ భవిష్యత్తులో మాత్రము దేవుడు ఎత్తైన కొండకు ఎక్కించి మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిలబెడతాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. దేవా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా, నీతో సహవాసం చేయుటకు, నీతో గడుపుటకు ప్రభా యేసయ్యా నాకు సహాయం చేయి ప్రభా. అయ్యా నా తలంపులు మరి నా మనస్సు మోసకరమైనదిగా ఉందేమో, మరి నేను పాపంతో నిండి ఉన్నానేమో, మరి యథార్థత నాలో లేదేమో, కానీ నీ ప్రేమ ఎంతో గొప్పది కదా దేవా. నీ ప్రేమ నన్ను క్షమించే ప్రేమ, నీ ప్రేమ నన్ను విడిచిపెట్టే ప్రేమ కాదు ప్రభా. నీ ప్రేమ నన్ను ఎన్నడూ విడిచిపెట్టదు, ఎడబాయదు. హల్లెలూయా. అవును దేవా, చూస్తున్న వారందరూ కూడా ప్రభా యేసయ్యా ఈ యొక్క కృపను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా నీతో గడిపి, అయ్యా నీతో వేరుపారి జీవించుటకు, నీతో అంటకట్టబడి ఉండుటకు, అయ్యా నీ వాక్యాన్ని ధ్యానించి నిన్ను వెంబడించుటకు, నీతో సహవాసం చేయుటకు, అయ్యా వ్యర్థమైన మార్గంలో పోకుండా, అయ్యా వ్యర్థమైనటువంటి వాటి మీద మేము సమయము పోనివ్వకుండా, అయ్యా నీలో మేము సమయము స్పెండ్ చేసి, నీలో మేము ఫలించి నీకు మహిమ తెచ్చులాగున ప్రభువా మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. సమయంలో ఏది ఏమైనా కానీ ప్రభువా నీవైతే నమ్మదగిన వాడవు. ఇదిగో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు. అయ్యా ఇచ్చిన మాటను తప్పువాడవు కాదు ప్రభా యేసయ్యా. ఇదిగో ఇచ్చిన మాట తప్పక నెరవేర్చుకునేవాడవు ప్రభా యేసయ్యా. ఇదిగో నీలో కృతజ్ఞత కలిగి నిన్ను వెంబడించి నీతో మేము వెళ్ళలాగున ప్రభా యేసయ్యా, నీతో సహవాసం చేయలాగున ఆ కృపను మాకు దయచేసి నడిపించి నీవే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.